గత 2013 నుండి జీవన ఉపాధి కోసం బీరువాల షాపు పెట్టి అందులోనే జీవనం గడుపుకుంటాను, అందులోనే జీవిస్తాను. నేను 2025 రోజున చింత యాదగిరి, చింత జోష్న, చింత బన్నీ, చింత శీను అను కుటుంబీకులు నా మీద దౌర్జన్యానికి వచ్చి నన్ను కొట్టి, నన్ను నా భార్యను విపరీతంగా కొట్టి, ఈ జాగా మాది, మా దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయి, నువ్వు వెళ్ళిపోవాలి అని మమ్మల్ని విపరీతంగా కొడితే మేము కూడా హాస్పిటల్ పోయినాము. పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తే నీ దగ్గర డాక్యుమెంట్ ఏమన్నా ఉన్నాయో తీసుకురాబోమని అడిగింది. నా దగ్గర డాక్యుమెంట్ అంటే నేను గ్రామ పంచాయతీలో అడిగి నేను వేసుకున్నా. నేను వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఏమన్నా ఉన్నా వాళ్ళని తీసుకురమ్మనండి. నేను రేకుల షెడ్ వేసుకున్నా, నా ఓన్ పైసలు పెట్టి రేకుల షెడ్ వేసుకున్నా. నా మిషన్లు కూడా అందులోనే ఉన్నాయి. పెద్ద మనుషులు, ఊరిలో పెద్ద మనుషులు చెప్పితే మాట్లాడుకుందామని అంటే ఆగిన. ఇవాళ పోయి నా పెద్ద మనుషులు కూడా సపోర్ట్ చేస్తలేరని నా షెడ్డు ఇప్పుకోవడానికి నేను పోతే నా మీదికి దౌర్జన్యానికి వచ్చిండ్రు. నాకు కావాల్సింది ఒకటే, నేను కోరేది రేకుల షెడ్డు నేను వేసుకున్నా. నా రేకుల షెడ్డు నాకు ఇప్పించగలరు. అందులో సామాన్లు నాయి ఉన్నాయి, గత 5 నెలల కాంచి ఉన్నాయి నా సామాన్లు. అందులోనే నా సామాన్లు కూడా ఇప్పియమని కోరుతున్నా. గత నాకు 3 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్లనంటే నైట్ 8 గంటలకు వచ్చి నా షాపు ధ్వంసం చేసిండ్రు. సింగపురం జగను, చింత యాదగిరి కలిసి నాకు షెడ్డు ఇప్పకు, ఏదన్నా ఉంటే విషయం మాట్లాడదాము, నీకు జరిగిన నష్టపరిహారం మేము దక్కిస్తాము అని నాకు వాళ్ళ పేరు మీద కాగితం రాసుకుని 3 లక్షల రూపాయలు ఇచ్చిండు. అంతే, ధ్వంసం చేసిండ్రు కాబట్టి కేసు పెట్టకనే ఉద్దేశంతో నాకు 3 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. నేను దానికి కాదని అంటలేను. నాకు జరిగిన నష్టపరిహారమే నాకు 10 లక్షల దాకా నాకు నష్టపరిహారం జరిగింది.